నమస్తే, నేను మీ ఆర్ఎస్ఆర్. ఏదైతే ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఆ జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదంటే, జూబ్లీహిల్స్ పోలింగ్ కాంగ్రెస్ నేతల అరాచకాలు. ఈ మనం కూడా ఏంటంటే ఈ క్యాప్షన్ పెట్టి తమిళ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, వాస్తవానికి జూబ్లీహిల్స్ లో ఎటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు అనేది నేను చూపించే ప్రయత్నం మీకు చేస్తా. అధికారుల దుర్వినియోగం పాల్పడుతున్నారు. పోలీసులు కూడా కంప్లీట్ గా అధికార యంత్రాంగం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లీట్ సపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకే చేస్తుందని చెప్పేసి కూడా నేను మీకు ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం చేస్తా. ఇది నోటి మాట ఒకటే కాదు, వాస్తవానికి ఎవరికైనా సరే ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. 9వ తారీఖు రోజు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఎలక్షన్ అనేది ప్రచారం నిర్వహించుకోవచ్చు. దాని తర్వాత స్థానికంగా సంబంధించిన నాయకులే అక్కడ ఉండాలి. స్థానికేతరులు ఎవరున్నా సరే, వాళ్ళు సీఎం అయినా సరే, మినిస్టర్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, బయట జూబ్లీహిల్స్ సంబంధించి కాకుండా బయట వాళ్ళు ఎవరున్నా కూడా 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అందరూ వెళ్ళిపోవచ్చు. అది రూల్, అది ఎలక్షన్ కమిషన్ రూల్, అది నిబంధన అది. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే దౌర్జన్యం కాంగ్రెస్ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకులు డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు, బడా కాంగ్రెస్ నేతలు డబ్బుల సంచులతోటి దౌర్జన్యాలకు దిగుకుంటా, అధికార బలంతో, అధికార మదంతో దౌర్జన్యాలకు దిగుకుంటా ఓటర్లను కొట్టుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొట్టుడు, సాక్షాత్తు డైరెక్ట్ మాగంటి సునీత ఆమె ఎవరు అక్కడ డైరెక్ట్ క్యాండిడేట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కూడా ఒక సిఐ ఆమెను బెదిరింపులకు పాల్పడుతున్నావు మీదికి, అభ్యర్థి మీదికే. మరి అదే బీర్లాయలయ్య డిప్యూటీ సీఎం నుంచి మొదలుపెడితే కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీలు వస్తే మాత్రము వాళ్ళని మాత్రం ఎవరేమంటారు. ఇంత దౌర్జన్యమైన ఎన్నిక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఎట్టి పరిస్థితిలో మేము గెలిచి తీరాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము గద్దెరెక్కే ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమనుకుంటారు అంటే, నా ముఖ్యమంత్రి పదవి అనేది పోవద్దు, అధికారం. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ఎలక్షన్ లో ఏం మాత్రం ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అది సీఎం రేవంత్ రెడ్డి సీటుకి ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన తనకున్న బలాన్నంతా, అధికార బలాన్నంతా కూడా గట్టిగా, అంటే అంత గట్టిగా వాడుతుండు. ఇక రౌడీ సంగతి అంటారా, అది ఎట్లుంటుందో ఆ సినిమా ఏందో ఆల్రెడీ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తే ఒక్కొక్క వీడియో ద్వారా. ఒక్కసారి మీరు చూడండి మిత్రులారా, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. 4 కోట్ల మంది జనం ఎదురు చూస్తున్నటువంటి 4 లక్షల మంది ఓటర్ల వైపే 4 కోట్ల మంది జనం ఎదురు చూస్తున్నారు. ఏ ఓటర్ అయినా సరే జూబ్లీహిల్స్ లో చాలా ఆలోచన చేసి ఓటేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఆ అరాచకాలకు సంబంధించిన వీడియోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తా. ఇప్పుడు చూడండి. డైరెక్ట్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు వచ్చి దాస్య వినయ్ భాస్కర్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఆయన పోలీసు వాళ్ళు కూడా కంప్లీట్ గా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం. మా మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ ధాన్యం వినయ్ భాస్కర్ వరంగల్ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా అక్కడ దాడి చేస్తున్నారని చెప్తే కూడా పోలీసు వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ. డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ యొక్క దౌర్జన్యం ఇది. మీకు ఒకసారి మళ్ళొక్కసారి చూడండి, మళ్ళొక్కసారి చూడండి. ఇగో డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ వీళ్ళు ఏమంటారు అంటే లోకల్ కూడా నాన్ లోకల్ చేస్తారు. బాబా ఫసీద్దీన్ వచ్చి బోరబండ డివిజన్ కార్పొరేటర్. ప్రజెంట్ ఎన్ని సర్వేలు చూసినా కూడా బోరబండ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బోరబండలో చాలా ధైర్యంగా మారింది.
ఆయన స్థానిక కార్పొరేటర్ కాబట్టి ఎక్కడైనా చెడ్డ పేరు వస్తుందా అని ఆయన దౌర్జన్యానికి డైరెక్ట్ దిగినట్టు కూడా మనం ఇంతకుముందు నీకు చూపించిన విజువల్ అది. ఇట్లుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఇట్లున్నాయి. మాగంటి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ కుమారుడు, వాళ్ళ బిడ్డలిద్దరు కూడా ఓటు వినియోగించుకోవడానికి ఓటింగ్ వచ్చినప్పుడు బూత్ కు వచ్చినట్టు కూడా మనం ఇక్కడ చూస్తుండొచ్చు. మాగంటి సునీత గారు ఓటుకు వినియోగించుకున్నాక ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఆ పార్టీ క్యాండిడేట్ ఆమె మాగంటి సునీత అని చెప్పేసి. ఆమె లోకల్ ఎక్కడైనా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా బయట ఎక్కడైనా తిరిగే హక్కు ఉండే హక్కు ఆమెకు ఉన్నది. కానీ ఆమె మీద కూడా పార్టీ అభ్యర్థి మీద కూడా దౌర్జన్యము పోలీసులు చూపిస్తారు అక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత గుండాగిరికి పాల్పడుతుంది అనేది కూడా ఒక పార్టీ అభ్యర్థి వాళ్ళ మహిళా అభ్యర్థులను చూడకుండా దౌర్జన్యంగా బెదిరిస్తున్నారు ఆమె. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ లైవ్ మాట్లాడినా ఏది పరిస్థితి అడిగాడు. మేడం మేడం వచ్చారు కదా, వచ్చారు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ జరిగింది ఒకటి లైవ్. లైవ్ అందరికి తెలిసి ఇక్కడ జరిగినది, అందరి కొట్టిన విషయం కూడా అందరికి తెలిసి లైవ్. తర్వాత నేను లైవ్ మాట్లాడిన తర్వాత లైవ్ జరిగిన తర్వాత 10 నిమిషాల తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళాను అన్న. ఢిల్లీకి వెళ్తే అటాక్ చేశాను. ఎవరంటే నేను ముఖాలు గుర్తుపట్టుకున్నా, పుట్టే తీపిస్తాను అంతే. ఏ పార్టీ ఇది కట్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ దీని నుంచి చెప్తా, ఓకేనా? ఇది మాగంటి సునీత గారు వచ్చినప్పుడు మాగంటి సునీత గారితో మాట్లాడుతూ ఈయన లైవ్ లో మాట్లాడినట్ట. ఈయన బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నట్టున్నాడు, ఓటర్ ఈయన లైవ్ లో మాట్లాడిండు. లైవ్ లో మాట్లాడినందుకు, మీడియా తోటి మాట్లాడినందుకు, మాగంటి సునీత గారితో మాట్లాడినందుకు డైరెక్ట్ మీరు చేతులకు కట్లు కూడా చూసుకోవచ్చు దౌర్జన్యం చేసిరు ఆయన మీద. డైరెక్ట్ కొట్టిరట, తీసుకుపోయి కింది తీసుకుపోయి కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టిరట. నేను లైవ్ మాట్లాడినా ఏది పరిస్థితి అడిగాడు. ఎవరు మేడం మేడం వచ్చారు కదా, వచ్చారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ జరిగింది ఒకటి లైవ్. లైవ్ అందరికి తెలుసు ఇక్కడ జరిగినది, అందరి కొట్టిన విషయం కూడా అందరికి తెలుసు లైవ్. తర్వాత నేను లైవ్ మాట్లాడిన తర్వాత లైవ్ జరిగిన తర్వాత 10 నిమిషాల తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళాను అన్న. ఢిల్లీకి వెళ్తే అటాక్ చేశాను. ఎవరంటే నేను ముఖాలు గుర్తుపట్టుకున్నా, పుట్టే తీపిస్తాను అంతే. ఏ పార్టీ వాళ్ళు ఉంటారు? మన పార్టీ వాళ్ళైతే కాదన్నా, వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రాణం ఇస్తారు. మాట్లాడతారు, లైవ్ చూసిన తర్వాత చేసే పార్టీ ఇస్తారు. మొత్తం చాలా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రౌడీజమే కావచ్చు, గుండాగిరే కావచ్చు, ఇట్లున్నది అరాచకం. పక్క చెప్తున్నా, నైట్ అటాక్ చెప్తా, బయట అటాక్ చేసి నైట్ వచ్చి అటాక్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టిరని చెప్పి కరెక్ట్ గా చెప్తున్నారా? సుంచమ్మ కోట్ వేస్తా, పక్క నేను అక్కడ గెలిపించుకుంటాను. ఏమన్నా మాట్లాడి లైన్ తీసుకోవాలా చెప్తున్నా. ఒక ఓటర్ మీద ఇంత దౌర్జన్యం, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ మీద, కార్యకర్త మీద కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ గురవుతారో అర్థమైతలేదు. అక్కడ చూస్తేనేమో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లు పెట్టుకుంటే ప్రశ్న ఆయన ఫ్రస్ట్రేషన్ గురవుతుండు. ఇక్కడ చూస్తేనేమో కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఎక్కడ ఓడిపోతామా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇట్లా ఫ్రస్ట్రేషన్ గురవుతుండే. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది సాయంత్రం 6 గంటల వరకు కూడా చూడాల్సి వస్తుంది. పైసలు వంచుతాడు కాంగ్రెస్ వాళ్ళు, పైసలు వంచుతున్న కథ ఇదంతా. బెదిరిస్తున్నారు డైరెక్ట్. కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్ కార్యకర్తల మీద, ఓటర్ల మీదకి జులుం ప్రవహిస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి ఒక మాట చెప్తా, నేను పొద్దున వార్తలో కూడా ఒక మాట చెప్పిన. కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చేసి రెండో నంబర్ గుర్తు నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ వచ్చిన గుర్తు, ఆ నంబర్ ఏదైతే వచ్చిందో రెండో నంబర్, ఆ రెండో నంబర్ గుర్తుని టీషర్ట్ గా మార్చుకొని ఎక్కడైతే పోలింగ్ బూత్ల దగ్గర మన టేబుల్ వేసుకొని కూర్చుంటాం అందరం. అంటే వచ్చే ఏమంటారు
ఓటర్ స్లిప్ ఇవ్వడమే కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వేరే పార్టీకి సంబంధించిన మా పార్టీకి ఓటు వేయండి అని చెప్పి మామూలు స్లిప్పులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. అది కామన్, అందరు తెలిసిన విషయమే. కానీ అక్కడ ఏంటంటే డైరెక్ట్ అభ్యర్థికి ఉన్న 2వ నంబర్ టీ షర్ట్ వేసుకొని ఇంత బహిరంగంగా వీళ్ళు ఇక్కడ లిస్టు రాస్తుర్రు. ఒక్కసారి వీళ్ళ బరిత ఎంపీందో వీళ్ళ ధైర్యం మీద చూడండి ఒకసారి. ఇది పరిస్థితి. ఇంత కూడా కాంగ్రెస్ నవీన్ యాదవ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చాలా టూ మచ్ గా దిగజారింది. ఇప్పుడు మాగంటి సునీత గారు వస్తేనేమో ఆమె రానియకుండా సిఐ ఎవరు ఓటర్లతో మాట్లాడనీయకుండా ఆయన చాలా మటుకు ఒక మహిళా అభ్యర్థిని చూడకుండా కూడా కొంచెం అగ్రెసివ్ గా ప్రవర్తించాడు. అందరు చూసిన వీడియోలో ఇంతవరకు అది. కానీ మరి ఈయన ఎవరు? ఈయన స్థానికేతరుడే కాదు అసలు. ఈయన ఎమ్మెల్యే ఉన్నట్టున్నాడు. ఈయన స్థానికేతరుడే కాదు అసలు ఈయన. మరి ఈయన ఎందుకు వచ్చిండో కూడా అర్థం కావట్లేదు. అసలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కి ఈయన స్థానికంగా జూబ్లీహిల్స్ ఓటర్ కాదు, స్థానికంగా లీడర్ కాదు, ఈయన బయట వ్యక్తి. అసలు ఈయనకు ఇక్కడ ఏం సంబంధం ఉన్నది? అసలు ఎలక్షన్ రూల్ ప్రకారము రావద్దు కదా. పోలీసులు కూడా పక్కనే ఉన్నారు, చోద్యం చూసుకుంటూ కూర్చురు. ఒక మీడియా మిత్రుడు పోయి వీడియో తీసేదాకా కూడా దిక్కు లేదు. ఒక్కసారి ఆయన మాటలోనే ఇందా మన పరిస్థితి ఎట్లుండదని. పోలీసులు మంచిగా ముచ్చట పెడుతున్నారు వాళ్ళతో చాయ్ తాగినట్టు. దానిలోకలే కాదు, నువ్వెవరు అని చెప్పేసి మీడియా ప్రతినిధి అడుగుతాడు. మీడియా ప్రతినిధికి దౌర్జన్యం తీయడానికి ప్రయత్నం చేస్తుండే. అసలు నువ్వెవరు, నీకేం సంబంధం అని. అసలు నువ్వెవరు, నీకేం సంబంధం ఇడ. అసలు సంబంధమే లేదు కదా. ఆ జూబ్లీహిల్స్ ఓటర్ తోటి సంబంధమే లేదు. నువ్వు ఓటర్ కార్డే లేదు నీకు. అంటే పక్కకున్న పోలీసులు అయినా కూడా ఇప్పటిదాకా మీరు చూసారు కదా, ఏదో చాయ్ మీటింగ్ పెట్టినట్టు మీటింగ్ పెడుతున్నాయి ఆయన తోటి. పోలీసు వాళ్ళు ఇవ్వాల్సిన పని ఏంది? నాన్ లోకల్ తీసి బయట నువ్వు కేయాలి ఫస్ట్ అడిగే. అది వాళ్ళ రూల్. అది అట్లా కాకుండా చాయ్ అయినట్టు మీటింగ్ పెడుతున్నారు మంచిగా. నువ్వు ఎమ్మెల్సీ కదా అని అడితే కూడా ఎమ్మెల్సీ కాదా, ఆయన ఎమ్మెల్సీ కాదంటున్నారు డైరెక్ట్. కనీసం ఇగో పోలీసులు పక్కకుండి కూడా పంపించే ప్రయత్నం చేస్తలేరు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అంటే అంత భయం అవుతుందా పోలీసు వాళ్ళకి? అంటే అధికార పార్టీ అంటే అంత భయం అవుతుందా? అంటే అధికార పార్టీకి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, తొత్తుగా మారిరా ఇడ. చెప్పండి మీరు. ఇంతమంది ఎస్ఐ గారు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ చూసుకుంటూ ఏం చేస్తున్నారంటే సినిమా చూస్తూ 75 సినిమా ఎట్లా చేస్తాం కూర్చున్న జాగాల ఆ సినిమా చూసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. ఛాయలు తాగుకుంటా, టిఫిన్లు తినుకుంటా. అంటే ఆల్రెడీ వీళ్ళ పైనుంచి అధికారుల నుంచి కూడా మొత్తం కంప్లీట్ వచ్చినట్టున్నాయి ఇన్స్ట్రక్షన్స్. నాన్ లోకల్ క్యాండిడేట్లు, నాన్ లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళు ఎవ్వరినే మనకున్నాయన. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవ్వరు వచ్చినా సరే వాడిని మెడల్ పట్టుకొని బయటకు నూకురి. కాంగ్రెస్ వాళ్ళని మాత్రము ఆరుతొలిచుకోవడం లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టుకోరని చెప్పేసి కూడా చెప్పినట్టు కనబడుతుంది సినిమా అంతా. ఇక్కడ అంత దౌర్జన్యం కనబడుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ చూడండి, ఇంకొక ఎమ్మెల్యే అయినా అప్పుడు ఎమ్మెల్సీ అయిపోయింది, ఇప్పుడు ఎమ్మెల్యే. ఇంత ఘోరంగా ఓటర్లతో అసలు ఈయన వాస్తవానికి స్థానికకు సంబంధించిన నాయకుడే కాదు, అసలు స్థానికంగా ఓటు కూడా లేదు. ఆయన బయట ఎమ్మెల్యే. ఆయన కూడా వచ్చేసి కూడా ఓటర్లకు ఓటేయమని చెప్తున్నాడు. ఓటర్లకు ప్రచారం చేసిన పరిస్థితి మనం ఇక్కడ పోలీసు వాళ్ళు చోద్యం చూస్తున్నాడు కూర్చొని. పోలీసు వాళ్ళు ఇక్కడ పక్కకుండి మరి పోలీసు వాళ్ళు మంచిగా సినిమా చూస్తున్నారు తప్ప కానీ ఆయన దగ్గరికి పోయి కమ్సే పక్కకి జరగండి, మీరు నాన్ లోకల్ మీరు రావద్దని చెప్ప కూడా ఒక మాట చెప్పడానికి ధైర్యం సరిపోతలేదు వాళ్ళకి. పోలీస్ వ్యవస్థ అయితే దౌర్జన్యంగా తయారైన చూడొచ్చు.
ఇగో ఇగో ఇంకో చూడొచ్చు ఇక్కడ 2వ నంబర్ వల్లాడ ఇగో ఇగో 2వ నంబర్ మళ్ళా సేమ్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పార్టీ అభ్యర్థి యొక్క గుర్తు 2వ నంబర్ పెట్టుకొని కూడా సేమ్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతారు. మళ్ళా మరి ఇది ఎక్క పోలీసు వాళ్ళు అలౌ చేసిరు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద ఎట్లా స్పందిస్తో చూడాలి. కానీ ఇంత దౌర్జన్యాలు అయితే ఈ గత ప్రభుత్వం కూడా ఇంత దౌర్జన్యాలు ఎక్కడ జరగలే. స్థానికేతరులు కాదు కదా వాళ్ళందరూ బయటకు పంపించండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు పోలీసులతోటి మాట్లాడుతున్నారు. కానీ ఆమె మాటకు కూడా విలువించే ప్రసక్తి లేదు అక్కడ. అసలు ఆమెనే బయటకు పోమంటున్న పరిస్థితి సీఐ ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం చూసుకున్నప్పుడు. డైరెక్ట్ అడుగుతుంది ఏంటంటే చంపేస్తారా? పార్టీ గురించి పనిచేసే కార్యకర్తలు కావచ్చు, ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు కావచ్చు, మీరు చంపేస్తారా అని చెప్పేసి డైరెక్ట్ కూడా మాగంటి సునీత గారు అడుగుతున్న మాట మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ నేత పావని గౌడ్ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఒక ముస్లిం మహిళా ఓటర్ వచ్చేసి ఓటేయడానికి వచ్చిందంటే ఆమె కన్నా అసలు ఆమె ఓటు ఇక్కడనే ఉన్నది. ఆమె ఓటు వేసే ముందు ఆమె ఓటు వేయడానికి రాగానే ఆమె కన్నా ముందే ఓటు వేసిపోయారట. వాస్తవం నిన్న నుంచి హరీష్ రావు గారు మొత్తుకుంటారు ఒకటే మాట, దొంగోట్లు వచ్చినాయి, దొంగోట్లు వేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎన్నో నుంచి మొత్తుకుంటాడు. కూడా ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకున్నట్టు కనబడతలేదు. దొంగోటు ఆల్రెడీ వేసిర్రు, ఇప్పుడు మళ్ళీ ఆమె ఓటు ఎన్నికలో లోపలికి పంపిస్తున్నారు. ఆమె ఓటు ఆమె పడిపోయిందంట. మీడియా మీదకే దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు. మా ఇష్టం ఓరికన్నా అంటే వాళ్ళు ఏమన్నా అంటే ఓటు మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, 2వ నంబర్ పెట్టుకుని ఎందుకు సపోర్ట్ చేస్తారు అని డైరెక్ట్ మాట్లాడితే మా ఇష్టం ఒకటి మేము చేస్తాం, మీరు ఎవరు రాబాయి మాకు చెప్పాలి అని చెప్పేసి మేము మీడియా వాళ్ళమంటే మీడియా వాళ్ళు ఎందుకు వస్తుండ్రు రాబాయి అని చెప్పేసి మీడియా వాళ్ళ మీదకే కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు గూండాగిరి జబర్దస్తి చేస్తున్న వీడియో మీరు ఇంతవరకు చూసి ఇప్పటిదాకా దౌర్జన్యాలు ఎట్లా జరుగుతున్నాయి చూస్తున్నా. పైసలు వంచుతున్న దౌర్జన్యం డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటర్లకు పైసలు వంచుతున్న తీరు కూడా వచ్చి మీరు ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాస్తవానికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, మాగంటి సునీత గారు వచ్చేసినప్పుడేమో ఆమె అడ్డుకుంటూరు పోలీసు వాళ్ళు. ఇక్కడ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకి ఏం పని? యాదగిరిగుట్ట సంబంధించిన అదే ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు జూబ్లీస్ లో అక్కడ టేబుల్ వేసుకొని మరి కూర్చున్నాయన, టేబుల్ వేసుకొని మరి కూర్చొని ఓటర్ లిస్ట్ రాస్తుండంటే పోలీసులు ఈసీ గారి ఇటువంటి విజువల్స్ మీ కళ్ళ కనబడతలేవా? ఇంత దౌర్జన్యమా? అంటే ఇంత దౌర్జన్యం గెలుస్తామని అనుకుంటురా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇంత దౌర్జన్యం గెలిచా గెలిపే కాదు అది.
ఏదైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తామో చెప్పి గెలవాలి. కానీ ఒక ఇగో బీర్ల ఐలయ్య ఇక్కడ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ ఇక్కడనేమో ఇక్కడ ఆయన కేంపాని రామచంద్ర నాయక్ గారికి డిప్యూటీ స్పీకర్ అయిన కేంపాని ఇక్కడ చూపించలా. ఇక్కడనేమో డిప్యూటీ సీఎంఏ వచ్చింది డైరెక్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డైరెక్ట్ వచ్చింది. అంటే దేని గురించి వచ్చిండు ఆయన? ఎన్నికలను ఏమన్నా ఎన్నికల గురించి ఏమైనా వెరిఫికేషన్ చేయడానికి వచ్చిండా? ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి చూద్దామనుకో. ఆ చూడడానికి మీరెవరండి? ఆల్రెడీ దానికి సంబంధించిన అధికారులు, దానికి సంబంధించిన పోలీసు వాళ్ళు కావచ్చు, బందోబస్తు కావచ్చు, అంతా సజావుగా ఎలక్షన్ జరగాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ స్కెచ్ చేసుకొని ప్లాన్ తోటి రెడీగా ఉన్నారు. మీరేం కొత్తగా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. అది మీ గవర్నమెంట్ సంబంధించిన మీటింగ్ ఏం కాదు, పోనీ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏం కాదు. ఏర్పాట్లు చూసిపోదామని చెప్పడానికి ఏర్పాట్లు చూడడానికి రాలేదు మీరు. స్థానికంగా అసలు ఓటర్లు ఉంటారు తప్ప కానీ అసలు డిప్యూటీ సీఎంకి ఎక్కడ ఏం పని? యాదగిరిగుట్ట ఎమ్మెల్యేకి ఈయనకేం పని? ఈ రామచంద్ర నాయక్ గారి ఎమ్మెల్సీ గారికి ఈయనకేం పని? డిప్యూటీ స్పీకర్ కి ఇక చూడొచ్చు ఇంత దౌర్జన్యమా? మాగంటే సునీత గారు మీకు వచ్చి మాత్రం సీఐ ఏమో ఇట్లా దౌర్జన్యంగా మాట్లాడుకుంటా ఒక పార్టీ అభ్యర్థి మీద దౌర్జన్యం ప్రవర్తించింది మనం ఇక్కడ చూస్తున్నాం. అదే వేరే జిల్లాల నుంచి వేరే దానికి సంబంధించిన నాయకులు డిప్యూటీ స్పీకర్ కి అక్కడ పని లేదు, అయినా వచ్చిండు. డిప్యూటీ సీఎం కూడా అసలు జూబ్లీ ఎలక్షన్ లో పని లేదు, అయినా వచ్చిండు ఆయన. మళ్ళా ఇంకొకరు ఈయన బీర్ల ఐలయ్య, అసలు ఆయనకు సంబంధమైన టాపిక్ ఇక్కడ, అయినా వచ్చిండు. మీరు పార్టీ ఎలక్షన్ జరుగుతూనే ప్రచారంకి వస్తేనే అది వేరే లెక్క ఉంటుంది. కానీ అది ప్రచారం కాకుండా ఇది ఓటర్లను భయానికి గురి చేయడానికి, ఓటర్లకు భయభ్రాంతులను గురి చేయడానికే మీరు వచ్చినట్టు కూడా ఇక్కడ సినిమా అంత అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక్కడ లోకల్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళ ప్రెస్టేషన్ ఎంత పీక్ స్టేజ్లో ఉందో, మేము ఓడిపోతామన్న భయం వాళ్ళకి ఎంతవరకు ఉందో అర్థమైంది. మన సర్వేలు అన్ని ఆపోజిట్ వచ్చినాయి. ఎట్లనైనా చేసి మేము మళ్ళీ గెలవాలని ఒక ఆలోచనతో దౌర్జన్యాలు అయితే కూడా ఇగో ఇంత దౌర్జన్యాలు పాల్పడుతున్నారు. మరి దీని మీద ఎలక్షన్ కమిషనే కావచ్చు, అయితే పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఎట్లా స్పందిస్తుందో కూడా మనం చూడాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.